హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐపీఎల్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ అయినటువంటి 3 థింగ్స్ గురించి ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఐపీఎల్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అయినటువంటి వాటిలో మొదటిది స్టంప్స్ అండ్ బేల్స్, 2 కెమెరాలు, 3 డీఆర్ఎస్. అయితే ఇప్పుడు ఒక్కో దాని గురించి, వాటి ధర గురించి, అవెందుకు ఎక్స్‌పెన్సివ్ అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా స్టంప్స్ అండ్ బేల్స్. ఐపీఎల్‌లో ఉపయోగించే ఎల్ఈడీ స్టంప్స్ మరియు బెయిల్స్ ధర దాదాపు 8 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ స్టంప్స్ ఇంకా బెయిల్స్ ప్రైస్ వాటి యొక్క టెక్నాలజీ మరియు డిజైన్ పైన ఆధారపడి ఉంటుంది. జింగ్ ఇంటర్నేషనల్ నుండి ఈ ఎల్ఈడీ స్టంప్స్ మరియు జింగ్ బెయిల్స్ సెట్ ధర దాదాపు 30 నుండి 35 లక్షల వరకు ఉంటుంది. ఓన్లీ బెయిల్ సెట్‌కి మాత్రం 50,000 ఖర్చవుతుంది. అయితే ఈ స్టంప్స్, బెయిల్స్ యొక్క ప్రైస్‌లో వేరియేషన్స్ అనేవి వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ, డిజైన్ మరియు టెక్నాలజీని బట్టి, స్టంప్స్‌లో విలీనం చేయబడిన సెన్సార్‌ని బట్టి వీటి ధర ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కెమెరాస్. క్రికెట్‌లో బేసిక్‌గా 2 రకాల కెమెరాలని ఉపయోగించడం జరుగుతుంది. అవేంటి అంటే ఒకటి హైటెక్ కెమెరాలు, రెండోవి స్పైడర్ కెమెరాలు. ముందుగా హైటెక్ కెమెరాల గురించి మాట్లాడుకుందాం. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక హైటెక్ కెమెరా ధర ₹1,00,00,000 వరకు ఉంటుంది. అయితే ఒక మ్యాచ్‌లో సాధారణంగా 28 కెమెరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఈ హైటెక్ కెమెరాలు 70 మీటర్ల దూరం నుండి కూడా స్పష్టమైన పిక్చర్‌ని క్యాప్చర్ చేయడానికి యూజ్ అవుతాయి. మనం ముందుగా చెప్పినట్టుగానే ఒక్కో హైటెక్ కెమెరా విలువ దాదాపు ₹1,00,00,000 వరకు ఉంటుంది. నెక్స్ట్ స్పైడర్ కెమెరాలు. ఈ స్పైడర్ కెమెరాల విషయానికి వస్తే ఈ కెమెరాలు సీలింగ్ నుండి కేబుల్స్ సహాయంతో వేలాడదీయబడి ఉంటాయి. దీని ధర 10 కోట్ల వరకు ఉంటుంది. స్పైడర్ కెమెరా ఒక్కో ఉపయోగానికి మినిమం ₹5,00,00,000 ఖర్చవుతుంది. అయితే ఒక మ్యాచ్‌లో ఎన్ని కెమెరాలను ఉపయోగిస్తే ఆ కెమెరాల విలువను బట్టి అంత ఎక్కువ ఖర్చు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డీఆర్ఎస్. డీఆర్ఎస్‌ని డిసిషన్ రివ్యూ సిస్టమ్ అని కూడా అంటారు. క్రికెట్‌లో బాల్ ట్రాకింగ్ లాంటి వాటిని చెక్ చేయడానికి డీఆర్ఎస్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ డీఆర్ఎస్‌ని ఉపయోగించేందుకు ఒక్కో మ్యాచ్‌కి చాలా ఎక్కువ మోతాదులో ఖర్చవుతుంది. అంచనాలు మారుతూ ఉంటాయి, కానీ ఒక్కో మ్యాచ్‌లో రోజుకు దాదాపు $60,000 నుండి $1,00,000 వరకు ఖర్చవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపు 51,24,000 నుండి 85,40,000 రూపాయలుగా చెప్పుకోవచ్చు. మ్యాచ్‌లో యూజ్ చేసిన స్పెసిఫిక్ టెక్నాలజీ మరియు సెటప్‌లను బట్టి డీఆర్ఎస్ ధర పెరుగుతూ ఉంటుంది. ఈ డీఆర్ఎస్ టెక్నాలజీ ఖర్చుతో పాటు కెమెరాలు, టెక్నీషియన్స్ మరియు బ్రాడ్‌కాస్టింగ్‌కి సంబంధించిన ఖర్చులు కూడా ఈ డీఆర్ఎస్‌లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఐపీఎల్‌లో డీఆర్ఎస్‌ను ఉపయోగించడానికి బీసీసీఐ దాదాపు ₹62 కోట్ల ఖర్చు చేసింది. ఈ డీఆర్ఎస్ ధర ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, హై స్పీడ్ కెమెరాలు మరియు ఖచ్చితమైన మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ ధర ఉంటుంది. సో ఇదన్నమాట ఐపీఎల్‌లో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అయినటువంటి స్టంప్స్, బెయిల్స్, కెమెరా అండ్ డీఆర్ఎస్ గురించి నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.